ఈరోజంతా మనము జమ కావడం కారణం ఏంటంటే పార్లమెంట్లో కొన్ని రోజుల కింద జరిగిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, ఆ బిల్ని మనం వ్యతిరేకిస్తున్నాము. ఆ చట్టం వచ్చేసి భారత్ ఐపీసీ చట్టంకు వ్యతిరేకంగా ఉందని మనకు తెలిసింది. కాబట్టి భారతీయ ఐపీసీని మనం కాపాడుతూ ఈ నిరసన చేసినాము, ఈ ర్యాలీ తీసినాము. కానీ దానివల్ల చాలా ముస్లింలకి హక్కులు ఇదైతాయని మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మనము భారతీయ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ బిల్లుని వాపస్ తీసుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఖాలిద్ కేకే జ్యువెలర్స్. అందరికీ నమస్కారము. సలాం అలైకుం రహమతుల్లాహి. వైసీపీ అందరూ కలిసి ఆడియో ద్వారా ఈ విషయము, ఈ ఆధ్వర్య ర్యాలీ ప్రధానమంత్రి మోడీ గారికి తెలియాలి. ఎందుకంటే మా ముస్లిం చట్టం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు పార్లమెంట్లో పాస్ చేసినారు ఏప్రిల్లో. ఈ విషయాన్ని భారతదేశంలో ముస్లింలు దర్గా, మసీదు, ఆచిర్ఖానా, ఖబరస్థాన్ ఇవి వందల వేల సంవత్సరం ముందు ఇచ్చింది. దేవుని వక్ఫ్ అంటే దానం. దేవుని మీద మా మత పెద్దలు, పెద్ద గురువులు దానం చేస్తారు. ఈ చట్టాన్ని ఒక అక్షరం కూడా మార్పు చేయకూడదు. ఈ విషయము మోడీ గారికి, అమిత్ షా గారికి, బీజేపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు కూడా దీనికి సపోర్టు విత్డ్రా చేసి ఆ బిల్లు రద్దు చేయాలి. దాన్ని ఒక అక్షరం కూడా మార్పు చేయకూడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి స్టే ఇచ్చినారు, 7 రోజులు గడువులో జవాబు ఇవ్వాలని. ఆయన సుప్రీంకోర్టు ఏమన్నారు, దానిలో ఇస్లాం వేల సంవత్సరం క్రితంది వక్ఫ్ చట్టాన్ని ఎవరికి అధికారము లేదు, మీరు జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ జారీ చేసినారు. ఇంకొక విషయం, ఒక రిటైర్ జడ్జి చెప్పినారు, జడ్జి న్యాయంగా ఉంటే మా ఫేవర్లనే చట్టం అమలవుతుంది. ఎందుకంటే బాబ్రీ మసీదు అలహాబాద్ హైకోర్టులో ముస్లింసే బాబ్రీ మసీద్ అని ఇచ్చినారు, కానీ సుప్రీంకోర్టులో మాకు వ్యతిరేకంగా ఇచ్చినారు. అయినా ఆ చట్టంలో కూడా శ్రీరామనామ చట్టం, బాబ్రీ మసీద్ చట్టంలో కూడా ఏమన్నారు, మీడియాలో పత్రికలో ఈరోజు వచ్చింది, ఒక చట్టాన్ని సెక్షన్ 1524 దాన్ని ఏ విధంగా ఏ ఒక్క అక్షరం కూడా యాడ్ చేయకూడదు, తీయకూడదు. ఈ విషయాన్ని నేను మా ముస్లిం తరఫున, నేను మాజీ జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, నా పేరు ఇస్మాయిల్, ఈ విషయం మాకు కేంద్ర ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేయాలి. లేకుంటే ఎప్పటి వరకు వాళ్ళు తీయరు అప్పటి వరకు మేము త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విషయం మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.